పార్లమెంటు ఎన్నికల వేళ రంగారెడ్డి జిల్లాలో బారాసా కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వలసలు పెరుగుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట కార్పొరేషన్ నుంచి 4 బారాసా, 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో కమలం గుటికి చేరారు. కార్పొరేటర్ల రాకను స్వాగతించిన ఎంపీ అభ్యర్థి 1,00,000 ఓట్లకు పైగా ఉన్న మీర్పేట కార్పొరేషన్లో భాజపా బలం పెరిగిందన్నారు. ఎన్నికల ముందే దేశవ్యాప్తంగా ప్రజలు మరోసారి మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చే ప్రధాని మంత్రి మోడీ గారే మళ్ళీ ఉంటారని నిర్ణయం తీసుకుంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా అక్కడి దిక్కు క్యాండిడేట్ ఎవరో దేశానికి తెలియదు. దీనివల్లనే యావత్ భారతదేశమే కాక తెలంగాణ మహేశ్వరంలో మా మీర్పేటలో కూడా ఎంతోమంది కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు దీంతో మనకు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చూసినా కానీ మీర్పేటలో కూడా చూసినా అవే సమస్యలు, పాత ప్రభుత్వం ఉన్న సమస్యలు ఇప్పుడు అదే కొనసాగుతుంది. ప్రభుత్వం మారినాక ఏమైనా మార్పులు వస్తాయంటే ఏమీ మార్పులు రాలేదు. మోరీల ప్రాబ్లము, ఆడ చెరువు కుంటల ప్రాబ్లము, దోమల ప్రాబ్లము, తాగునీరు ప్రాబ్లం, రోడ్ల ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి.